పాయింట్ దగ్గరికి వస్తే ఏంటంటే అండి, ఛార్జ్ షీట్ వేయనంత వరకు సెక్షన్ 167 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక వ్యక్తికి డిఫాల్ట్ బెయిల్ తీసుకునే అధికారం ఉంటుంది. మన దేశంలో అండర్ ట్రయల్స్ అంటారు వీళ్ళని. ఇంకా ఛార్జ్ షీట్ వేసి ఇంకా ట్రయల్ కంక్లూడ్ కాని వాళ్ళని, ఎక్విటల్ వస్తే బయటికి వదిలేద్దాం అనుకునే వాళ్ళని మనం అండర్ ట్రయల్స్ కింద మనం వాళ్ళని మనం నామినిక్లేచర్ అది ఇస్తాం. మనం ఈ అండర్ ట్రయల్స్ పరిస్థితి ఏంటి అనేది చట్టంలో ఈజ్ అంబిగ్వియస్, అంటే క్లియర్గా లేదు ఎక్కడ. నువ్వు ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ తీసుకో. ఇందాక మన అనంతకుమార్ గారి విషయం చెప్తూ వచ్చారు. సో నేను మొత్తం దానికి సంబంధించిన విషయం చదవకపోయినప్పటికీ అందులో ఛార్జ్ షీట్ వేసి ఉండరు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఈరోజు నేను అందరు పోలీసు వారిని అన్ను, అలాగే అన్ని గవర్నమెంట్లు కూడా అనగానే మన వ్యక్తి ఉంటే ఛార్జ్ షీట్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్ తెలిసిందే కదా మీకు. సో మన వేరే పరాయి వాళ్ళు అనుకున్నప్పుడు త్వరగా ఛార్జ్ షీట్ వేయండి, ఎక్కువ కాలం పాటు లోపల పెట్టిన. ఇక్కడికి వచ్చిన డిఫికల్టీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ఈరోజు మన అందరికీ తెలుసు, ఎవరైతే పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళకి అనుసంధానంలో పనిచేస్తుంది. వాళ్ళు కనుక ఛార్జ్ షీట్ వేసేసి చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ఈయన బయటకు వచ్చి ఉండేవారు. ఒక పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే రాజ్యాంగాల్ని, చట్టాలని గౌరవించాలి. కోర్టుకి రమ్మన్నప్పుడు మీ కేసుకి మన కేసుకి మనం వెళ్ళాం, న్యాయస్థానాల ముందరికి. వేరే వాళ్ళ కేసులో సాక్ష్యం చెప్పడానికి మనం వెళ్ళాం. ఆయన సంవత్సరాల తరబడి జైలుల్లో మగ్గిపోతున్నా సరే మనకేం సంబంధం లేదన్నట్టు మనం వ్యవహరిస్తాం. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? సరే, మన కేసుల్లో మనం ఏదో ఎగ్జంప్షన్లు తీసుకుంటాం, ఎగ్జంప్షన్లు కింద కోర్టు ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి ఏదో ఆర్డర్లు తెచ్చుకుంటాం. సరే, అది జ్యుడిషియల్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి నేను దానికి మించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే మిమ్మల్ని ప్రాసిక్యూషన్ విట్నెస్ నెంబర్ 2గా పెట్టి మీకు సమన్స్ ఇష్యూ చేసినప్పుడు వెళ్ళవలసిన బాధ్యత మనకు ఉంటుందా లేదా? మనమే సరే, అఫ్కోర్స్ అక్కడ డిఫాక్టో కంప్లైంట్ చెప్పినట్టు సిఎస్ఎఫ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, కానీ పొడిచింది మనల్ని, దెబ్బ తగిలింది మనల్ని మనం అని చెప్తున్నాం. ఎలిగేషన్ దట్ ఈస్ ద ప్రైమరీ ఎలిగేషన్ కదా. నన్ను పొడిచారు, నాకు దెబ్బ తగిలింది, నేను మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని చాలా వినయంగా నేను అడుగుతున్నాను ఏంటంటే, అయ్యా మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, చట్టాలని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, మీరు ఓత్ కూడా అదే తీసుకుంటారు. అలాంటి పదవిలో ఉన్న మీరు, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు, కోర్టు మీకు సమన్స్ ఇస్తూ మిమ్మల్ని కోర్టు ముందరికి రండి అయ్యా బాబు, మాకు ఈ విషయానికి సంబంధించిన విషయాన్ని చెప్పండి, త్వరితగతిన రైట్ టు స్పీడీ ట్రయల్ అనేది ఒక రాజ్యాంగంలో కల్పించిన ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుకి సంబంధించిన విషయం అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేసుకోవాలి కదా. చాలా అదే కదా. ఇప్పుడు ఏంటంటే ఆ రోజున అంత రచ్చరచ్చ చేసి ఇప్పుడు దానికోసం వెళ్ళి విట్నెస్ చెప్పడానికి కూడా వెళ్లకుండా 5 ఏళ్ల నుంచి సాగదీస్తున్నారంటేనే అందరికీ డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ అసలు అది ఏంటి అనేది, కేసు సాగదీయటం అనేది ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్ గా పెట్టుకొని కావాలని మనం కోర్టు ముందరికి వెళ్ళట్లేదా అన్న అనుమానం ఖచ్చితంగా. రైట్. ఫైనల్ గా సుబ్బరాజు గారు రేపు ఆమరణ దీక్ష చేయాలని జైల్లో సీను నేను ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించాడు. మీరు మీ అమ్మగారేమో రేపు విజయవాడలో బయట చేస్తామని అంటున్నారు కదా. ఏంటి, ఎందుకు ఆమరణ దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు ఆమరణ దీక్ష చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరుగుతుందనా, లేకపోతే